అందరికీ నమస్కారం అండి. యమునా నదీ తీరాన ఉన్న భారతదేశపు రాజధాని నగరంలో ఉన్న ఢిల్లీలో చూడచక్కని ప్రదేశాల్లో ఒకటైన ఇండియా గేట్ దగ్గరికి వెళ్తున్నాము. ఇది 26 జనవరి కంటే ముందు తీసిన వీడియో. కొంచెం బిజీగా ఉండటం వలన ఎడిటింగ్ చేయడం లేట్ అయింది. ఇండియా గేట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంతకు ముందు 2-3 టైమ్స్ ఈ ఇండియా గేట్ దగ్గరికి వచ్చాము. కానీ లోపల క్రౌడ్ లేకుండా ఇంత ప్రశాంతంగా ఉండటం ఇదే చూడడం. దానికి కారణం గణతంత్ర దినోత్సవ సందర్భంగా రిహార్సల్స్ జరుగుతుండటం వలన టూరిస్టులను ఎవరిని లోపలికి అనుమతించడం లేదు. మామూలుగా అయితే లోపలికి వెళ్ళొచ్చు, నచ్చినంత సమయం గడపొచ్చు. 90,000 సంవత్సరాల క్రితం యుద్ధ జవానుల స్మృతికి చిహ్నంగా నిర్మించిన 42 మీటర్ల ఎత్తు ఉన్న భరత్పూర్ ఎర్రరాయితో నిర్మించబడ్డ అపురూపమైన కట్టడం ఈ ఇండియా గేట్. 1971 నుంచి ఇక్కడ అమర్ జవాన్ జ్యోతి కూడా వెలుగుతూ ఉంటుంది. ఇది బిఫోర్ 26 జనవరి వీడియో కాబట్టి లోపలికి ఎలవ్ లేనందువలన ఆ జ్యోతి వీడియో తీయడం కుదరలేదు. మామూలుగా అయితే లోపలికి ఎలవ్ చేస్తారు. ఇక్కడికి వచ్చిన టూరిస్టులు అందరూ బయట నిలబడి చూస్తున్నారు. 1914 నుంచి 1918 వరకు జరిగిన మొదటి ప్రపంచ యుద్ధంలో 80,000 మంది భారత బ్రిటిష్ జవాన్లు అమరులయ్యారు. ఆ తర్వాత జరిగిన ఆఫ్ఘన్ యుద్ధంలో 13,000 మంది పైగా జవానులు వీరమరణం పొందారు. వారి మృతికి చిహ్నంగా ఉండాలనే ఆలోచనతో ఎడ్విన్ ల్యూటియన్స్ ఈ ఇండియా గేట్ కట్టడానికి రూపకల్పన చేశారు. 1921 ఫిబ్రవరి 10న హిజ్ రాయల్ హైనెస్ కర్నాడ్ డ్యూక్చే పునాది రాయి వేయబడింది. ఇండియా గేట్కి ఇరువైపులా పై భాగంలో ఇండియా గేట్ అనే అక్షరాలు స్పష్టంగా కనిపించేటట్లు చెక్కారు. దాదాపు 10 సంవత్సరాల నిర్మాణ సమయం తర్వాత 1931లో ఈ కట్టడం పూర్తి అయింది. ఇండియా గేట్ చూడడానికి వచ్చిన వాళ్ళందరూ రోడ్ మీద నుంచే చూసి అక్కడి నుంచే పిక్స్ తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఇండియా గేట్ చూసుకుని ఇప్పుడు ఆంధ్ర భవన్కి వెళ్తున్నాము. యాక్చువల్గా ఇండియా గేట్ నుంచి ఏపీ భవన్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. పర్వాలేదు అనుకునే వాళ్ళు నడిచేయచ్చు. కనిపిస్తున్న ఈ ఒంటెలు కూడా 26 జనవరి రిహార్సల్స్ కోసం వెళ్తున్నాయంట. ఇదే ఆంధ్రప్రదేశ్ భవన్, ఏపీ భవన్ అని కూడా అంటారు. ఢిల్లీలో మన తెలుగువారి కోసం ఏదైనా ఉంది అంటే ఈ ఆంధ్రప్రదేశ్ భవన్ అండి. మెయిన్గా ఇక్కడికి వచ్చేది మన తెలుగువారి భోజనం రుచి చూడడానికి. ఇలాంటి నార్త్ ప్లేసెస్కి వచ్చినప్పుడు మనకి రైస్ అనేది చాలా తక్కువగా దొరుకుతూ ఉంటుంది. ఢిల్లీలో ఏ హోటల్కి వెళ్ళినా ఫ్రైడ్ రైస్, ఆలు పరాటా, రొట్టెలు ఇలాంటివే దొరుకుతాయి. ఒకవేళ రైస్ ఉన్న బాస్మతి రైస్తోనే మేకుల్లా ఉంటుంది ఆ భోజనం. ఏదో 1 రోజు 2 రోజులంటే పరాటా, రొట్టెలు అలాంటివి తినగలం. 3వ రోజుకు మాత్రం ఖచ్చితంగా మన రైసు, మన పప్పు, వడియాల మీదకే పోతుంది ధ్యాస. పర్ఫెక్ట్గా మన ఇంటి భోజనంలా దొరకాలంటే ఢిల్లీలో ఈ ఆంధ్రప్రదేశ్ భవన్కి రావాల్సిందే. మేము వచ్చేటప్పటికి విపరీతమైన క్రౌడ్ ఉంది. అంటే అంతలా మొహం వాచిపోయి ఉన్నారన్నమాట మన తెలుగు భోజనానికి. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ లోపల ఖాళీ లేక బయట వెయిట్ చేస్తున్న జనం.
మేము కూడా అంతే వెయిట్ చేస్తున్నాం ఎప్పుడు పిలుస్తారా అని. లోపల ఖాళీ లేక మేము వెయిట్ చేస్తున్నాము. అంతకుముందు ఎప్పుడో వచ్చి వెయిట్ చేస్తున్నాము, కానీ ఇంకా వస్తూనే ఉన్నారు. ముందుగా మనకి వెజ్ కావాలో నాన్ వెజ్ కావాలో వాటికి మనం ఎంతమంది ఉన్నామో టోకెన్ తీసుకోవాలి. లోపల చైర్స్ ఖాళీ అయినప్పుడు ఆ నెంబర్స్తో పిలుస్తారు. మనం నలుగురు ఉంటే 4 చైర్స్ ఉన్న ప్లేస్ చూపిస్తారు. వెజ్ అయితే 200, నాన్ వెజ్ అయితే 300 ఛార్జ్ చేశారు. లోపల భోజనం కోసం వెయిట్ చేస్తున్న జనాలని చూస్తుంటే ఆంధ్రభవన్ ఎంత ఫేమసో అర్థమైంది. ఇంతకుముందు నేను ఈ ఆంధ్రభవన్కి ఎప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ టైము. ఇక్కడ నేను అబ్జర్వ్ చేసినంత వరకు అయితే మొత్తం తెలుగు వాళ్ళే ఉన్నారు. తెలుగు మాటలే వినిపించాయి ఎక్కువగా. మా నెంబర్స్ పిలిచినప్పుడు ఏదో విజయం సాధించేసిన ఫీలింగ్ అయితే వచ్చేసింది. అంత క్రౌడ్ వెయిటింగ్ ఉంది అక్కడ. మనం వెళ్ళిన మెంబర్స్ బట్టి ప్లేస్ చూపిస్తారు వాళ్ళే. మాకు ఈ ప్లేస్ చూపించారు ఇక్కడ కూర్చోమని. భోజనంలో పూరి, ఫ్రై, పప్పు, చారు, సాంబారు, పొడులు, ఆవకాయ, పెరుగు, అప్పడాలు అన్నీ ఉన్నాయి. స్వీటు, లైట్గా పులావ్ రైస్ కూడా వేశారు. తెలుగు భోజనమే కాదు, మర్యాదలో కూడా ఆంధ్రభవన్ ఫేమసే. అడుగడుగునా వచ్చి అడుగుతూ ఉంటారు ఏం కావాలో అని. ఏదైనా ఐటెం టేబుల్ మీద లేకపోతే అది అడిగితే వెంటనే తీసుకొచ్చి ఇస్తారు. ఎవరికి ఏం కావాలో టేబుల్ దగ్గర నిలబడి అడుగుతూ ఉంటారు. పరాటాలు, సమోసాలు తిని ఒక్కసారిగా ఇలాంటి భోజనం దొరికితే చాలా రుచిగా ఉన్నట్టుగా కూడా అనిపిస్తుంది. ఏపీ భవన్లో లంచ్ చేసి రాజీవ్ చౌకలోని పాలికా బజార్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇదే రాజీవ్ చౌకీ పాలికా బజార్ బయట ప్రాంగణం ఇలా ఉంటుంది. ఇక్కడ బయట తినడానికి బేల్పూరి, కార్న్, సోడా ఇలాంటివి అమ్ముతూ ఉంటారు. అంతేకాదు బ్యాగ్స్, కళ్ళజోళ్ళు అమ్ముతూ ఉంటారు. ఇది మెట్రో స్టేషన్ వెళ్ళడానికి. ఇదే పాలికా బజార్ గేట్ నెంబర్ 1 అని ఉంది కదా, అదే ఎంట్రీ అండ్ ఎగ్జిట్ కూడా. ఇది పెద్ద షాపింగ్ కాంప్లెక్స్, అండర్ గ్రౌండ్లో ఉంటుంది. షాపింగ్ అంతా అండర్ గ్రౌండ్లోనే ఉంటుంది. లోపల ఎలా ఉంటుంది, చుట్టూరు షాప్సే. ఇందులో చాలా ఐటమ్స్ చాలా రీజనబుల్గా తక్కువ కాస్ట్కే దొరుకుతాయి. వాళ్ళు చెప్పడం చాలా ఎక్కువ చెప్తారు, కానీ మనం వాళ్ళు చెప్పిన దానికంటే సగం రేటుకే బార్గెన్ చేయాలి. వాళ్ళకి మనం అడిగిన కాస్ట్ ఓకే అనిపిస్తే ఇచ్చేస్తారు. అసలు ఇందులో తిరుగుతుంటే టైం తెలీదు. ఇయర్ టాప్స్ లాంటివి, మెడలో చైన్స్ ఇలాంటివి స్టోన్స్తో ఉన్నవి చాలా అట్రాక్షన్గా కనిపిస్తూ ఉంటాయి. చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు కూడా చాలా తక్కువ కాస్ట్కే దొరుకుతాయి బయట షోరూమ్తో పోలిస్తే. షాపింగ్ చేసుకునే ఇంట్రెస్ట్ బాగా ఉండి బార్గెన్ బాగా చేయగలిగితే బెస్ట్ షాపింగ్ కాంప్లెక్స్ ఇది. కొన్ని హ్యాండ్ బ్యాగ్స్ లాంటివి అయితే 2000, 1800 కూడా చెప్తారు. అంత కాస్ట్ ఉంటుందని మనం 1000కి అడిగినా కూడా మోసపోతాము. అంతకంటే కూడా తక్కువగా అడగాలి ఇక్కడ కాస్ట్. వాళ్ళకి పడితే ఇస్తారు, పడకపోతే ఇవ్వరు. ఇంకా ఒకసారి అడిగిన తర్వాత వాళ్ళకి ఎలాగైనా ఒక రేటుకి ఇవ్వాలి అని అనిపిస్తే మాత్రం వెంట పడుతూనే ఉంటారు.
పైన కూడా ఇంకొక ఫ్లోర్ ఉంది. కాకపోతే ఇక్కడ అన్నీ బట్టలే ఉన్నాయి. డ్రెసెస్ కూడా చాలా తక్కువ కాస్ట్‌కే దొరుకుతాయి. వింటర్ వేర్ ఎక్కువుంటాయి ఇక్కడ. మామూలుగా కుర్తీల్లాంటివి, పైజామా కుర్తీల్లాంటివి దొరుకుతాయి. చిన్న పిల్లలవి కూడా దొరుకుతాయి. చుట్టూ షాప్స్, మధ్యలో చాలా ఖాళీ స్థలం ఉంటుంది. అక్కడ కూడా కాసేపు కూర్చుని రెస్ట్ తీసుకోవచ్చు. షాపింగ్ మొత్తం చేయలేక తిరగలేకపోతుంటే. ఇక్కడ షాపింగ్ కొంచెం ఓపికతో చేయాలి. ప్రతి ఐటెము బేరమాడి తీసుకోవాలి. బేరం ఆడకపోతే మోసపోయినట్టే. షాపింగ్ మేము మరీ ఎక్కువ చేయలేదు. ఇక్కడ నుంచి అక్షరధామ్ వెళ్ళే ప్లాన్ ఉంది. ఈ చైన్ ఒకటి తీసుకున్నాము. ఈ బ్యాగ్ ఒకటి తీసుకున్నాము. క్లాత్ అయితే చాలా బాగుంది. ఈ బ్యాగు మెత్తగా ఉంది. క్వాలిటీ చాలా బాగున్నట్టు అనిపించింది మాకు. ఈ బ్యాగ్‌ని 2 రకాలుగా యూజ్ చేయొచ్చు. ఎక్కువ సామాను పెట్టుకోవాలంటే వెడల్పుగా ఉంచుకోవచ్చు. లేదంటే ఇలాగా క్లోజ్ చేసేసుకోవచ్చు దగ్గరికి. దగ్గరికి క్లోజ్ చేసుకుంటే కూడా చాలా స్టైల్‌గా కనిపిస్తుంది ఈ బ్యాగు. చాలా బాగుంది. చెప్పడం 1800 చెప్పాడు. ఇంకొకటి ల్యాప్‌టాప్ బ్యాగ్ ఒకటి చూసాము. అది కూడా బాగుంది. అది కూడా మా అమ్మాయి తీసుకుంది. అది కూడా చాలా బాగుంది. అది 2800 చెప్పాడు. ఇది 1800 చెప్పాడు. 2 కలిపి 1500కి ఇమ్మంటే ఇచ్చేశాడు. ఇంకొకటి సూట్ కేస్ అవసరం పడి సూట్ కేస్ ఒకటి చూసాం. చాలా బిగ్ సైజ్ అది. అది చెప్పడం 4000 చెప్పాడు. మాకైతే 2500కి తక్కువకి ఇవ్వనన్నాడు. మా అమ్మాయి వెళ్తే 1600కి ఇచ్చాడు. స్టూడెంట్ కదా అని ఇచ్చాడట. ఇంకా షాపింగ్ చూసుకుని మెట్రోలో గుర్గాంకి అయితే వచ్చేసాము.